అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులందరికీ, ఆత్మస్వరూపులందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఎన్ని రోజులు కాస్త కష్టమైన సంక్లిష్టమైన విషయాలని తెలుసుకున్నాం. ఆత్మతత్వము, కర్మ, మళ్ళీ అందులోపల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, కర్మఫలము, కర్మత్యాగము, కర్మ ఆసక్తి, ఇలా చాలా విషయాలని తెలుసుకున్నాం. కొద్దిగా కష్టమైనా కూడా కర్మ షట్కం అనబడే కర్మలోని మొదటి 6 అధ్యాయాలని మనం పూర్తి చేసుకున్నాం. ఇక కర్మ తర్వాత మనము భక్తి షట్కంలోకి ప్రవేశించాం. ఇది 7 నుంచి 12 అధ్యాయాలలో మనకు తెలుస్తుంది అన్నమాట. కర్మషట్కం అనేది 7 నుంచి 12 అధ్యాయాలలో మనం తెలుసుకుంటాం ఈ భక్తి షట్కాన్ని. అయితే భగవానుడు కర్మషట్కాన్ని ముగించే ముందు ధ్యానంలోకి మనల్ని కాస్త తీసుకెళ్ళి ఏం చేశాడు? యోగినామపి సర్వేషాం అనుకుంటూ మళ్ళీ చివరికి ధ్యానంలో నా పైన ఆసక్తి ఉంచుకోవాలి అన్నమాట చెప్పాడు. అంతవరకు ధ్యానాన్ని కూర్చొని చేయాలి, నిట్ట నిలువుగా ఉంచి చేయాలి, శ్వాస పైన ఉంచి చేయాలి, ఇలాంటివి ఎన్నో విషయాలు తెలిపినటువంటి భగవానుడు మనకు చివరగా ఏం తెలిపాడంటే, నా పైన నువ్వు మనస్సు ఉంచాలి, నా పైన శ్రద్ధను ఉంచాలి అని మనని క్రమ పద్ధతిలో కర్మయోగంలోంచి భక్తి యోగంలోకి తీసుకెళ్తున్నారన్నమాట. కర్మలోంచి భక్తి యోగంలోకి ఆయన మనని ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే భగవంతుడి గురించి తెలిస్తే కానీ భగవంతుడిని ప్రేమించడం కష్టము. భగవంతుడిని ప్రేమిస్తే కానీ భగవంతుడి యొక్క స్వరూపం తెలుసుకోవడం కష్టము. మనకు సంబంధించినంత వరకు భగవంతుడు అంటే మనకు కనిపించిన రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, శివుడు, ఇలా మనకు తెలిసినటువంటి అనేక మంది దేవుళ్ళని మనము దైవ స్వరూపం అంటే ఇలాగే ఉంటుంది. దేవుడు అంటే 4 చేతులు, 4 కాళ్ళు, ఇలా రకరకాల రూపాలతో మనం పిలుచుకుని ఆరాధించేటటువంటి రూపం మాత్రమే మనందరికీ తెలుసు. ఆ భగవంతుడిని కోరికలు కోరుకోవడం ద్వారా మనము భగవంతుడి పైన భక్తి అనే విషయాన్ని తెలియజేస్తున్నామని అనుకుంటున్నాం ఇన్నాళ్ళు. కానీ భగవంతుడి యొక్క అసలు స్వరూపం తెలుసుకోవాలి, మనము భక్తులలో ఏ కేటగిరీలోకి వస్తాము అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ముందు మనం ఇలా మానవ జన్మ ఎత్తినందుకని చెప్పేసి మన కర్మని సక్రమంగా చేయాలి అని చెప్పి మొదటి 6 అధ్యాయాలలో తెలుసుకున్నాము. కర్మని బాధ్యతాయుతంగా చేసి, కర్మను లోకహితం కోసమై చేసి, కర్మను ఫలితాలను వేరే వారికి అంకితం చేసి, కర్మ ఫలితాలను భగవంతుడికి అంకితం చేసి, ఈ పని చేస్తున్నది నేను కాదు అన్నటువంటి భావనని మనము పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకున్న తర్వాత ధ్యానం అనేటటువంటి సాధనంతో మనస్సుని నిశ్చలం చేసుకున్నాము. ముందు మనస్సుని క్లీన్ చేసుకున్నాము, శుద్ధి చేసుకున్నాము, చిత్తశుద్ధి తర్వాత మనకు వచ్చినది చిత్త నిశ్చలత, మనస్సుని నిశ్చలంగా చేసుకున్నాము. ఆ నిశ్చలంగా ఉన్న మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించడం ఎలా అనేది 7 నుంచి 12 అధ్యాయాలలో మనము నేర్చుకోబోతున్నాం. 6వ అధ్యాయంలో భగవంతుడు యోగినామపి సర్వేష అని చెప్పేసి మనకి ఏ విధంగా అయితే ముగించాడో, ఇందులోపల మళ్ళీ ఏం చేశాడు? మయ్యాసక్త మనః పార్థ అని చెప్పేసి మళ్ళీ నాయందు ఆసక్తి ఉండాలి పార్థ అని చెప్పేసి ఈ విజ్ఞాన యోగం లోపల నాయందు ఆసక్తి ఉంచాలి అని 6వ అధ్యాయాన్ని కొనసాగింపు చూపించారన్నమాట మనకు. 6వ అధ్యాయంలో ఏదైతే చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ 7వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్పారు. ఇది మనకు సహజమే. ప్రతి అధ్యాయంలో ఏదో కొంత విషయాన్ని తర్వాత అధ్యాయానికి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నమాట.
ఇప్పుడు మనం 5వ అధ్యాయంలో కర్మ సన్యాసంలో ఉన్నప్పుడు చివరి 3 శ్లోకాలు ధ్యాన యోగం గురించి మాట్లాడి మనల్ని ఆత్మ సంయమన యోగంలోకి ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు మనకు 6వ అధ్యాయంలో ధ్యానం గురించి మాట్లాడుతూ భగవంతుడిపై భక్తి గురించి నా యందు ఆసక్తి ఉంచు అని చెప్పేసి చెబుతూ మనని ఈ విజ్ఞాన యోగంలోకి ప్రవేశపెట్టారు. ఏంటి విజ్ఞానం ఏంటి? ఆల్రెడీ జ్ఞానం మనకు వచ్చేసింది కదా. 4వ అధ్యాయంలో కర్మ యొక్క జ్ఞానం తెలుసుకున్నాము. మళ్ళీ ఈ విజ్ఞానం ఏమిటి? ఇప్పుడు దీన్ని కొద్దిగా చక్కగా అర్థం చేసుకుందాం. జ్ఞానం అంటే శాస్త్ర సంపద, తెలిసి ఉండడం అంతే. విజ్ఞానం అంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడము. నాకు భగవంతుడి స్వరూపము తెలుసు, కానీ ఆయన యొక్క అనుభవాన్ని నేను గుర్తించాలి. చక్కెర ఎలా ఉంటుంది అంటే తెల్లగా ఉంటుంది, స్ఫటికాలు ఉంటాయి, అది కనుక మనము కాఫీలో వేస్తే బాగుంటుంది, ఇవన్నీ వాటి లక్షణాలు. కానీ నేను చక్కెర నోట్లో వేసుకోవడము కర్మ యొక్క చక్కెర యొక్క అనుభవం. అదేవిధంగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనము అర్థం చేసుకోవాలి, అనుభవించాలి, అదే విజ్ఞానము. మనము నేర్చుకున్న అన్ని విషయాలు 6 అధ్యాయాలలో అనుభవించాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే విజ్ఞానము. తత్వం అసి అంటారు. తత్వం అసి అంటే ఏంటి? తత్ అదే, త్వం అంటే నీవు, అసి అయి ఉన్నావు. 3 భాగాలు. తత్ త్వం అసి, అదే నీవై ఉన్నావు, ఆ పరమాత్మవే నీవు. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఈ అధ్యాయంలో. ఈ తత్ త్వం అసి అనేది 3 అక్షరాలని మళ్ళీ 3 షట్కాలలో మనము అప్లై చేసినట్టయితే త్వం అనే భాగాన్ని, మనం చేయవలసినటువంటి భాగాన్ని మొదటి 6 అధ్యాయాలలో తెలుసుకున్నాము. త్వం అంటే నువ్వు ఏం చేయాలి, ఏం చేయాలంటే కర్మ చేయాలి, అది మనం మొదటి 6 అధ్యాయాలలో నేర్చుకున్నాం. ఇప్పుడు తత్ గురించి తెలుసుకుంటున్నాం. తత్ అంటే పరమాత్మ, పరబ్రహ్మ, భగవంతుడు, ఆయన గురించి మనము తత్ గురించి తెలుసుకుంటున్నాము. చివరగా 6 అధ్యాయాలలో అసి అంటే నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? నీ స్వంత స్వరూపంలో ఉన్నావు. నీవెవరో తెలియకుండా బతుకుతున్నావు ఇన్నాళ్ళు, కానీ నీవెవరో తెలుసుకుని బతకడమే అసి. నువ్వు ఏదై ఉన్నావో అందులో నువ్వు ఉండడమే. నీ సొంత స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే అసి. అది చివరి 6 అధ్యాయాల్లో. తత్ త్వం అసి, అదే నీవై ఉన్నావు. త్వం అనేది మొదటి 6 అధ్యాయాలలో, తత్ అనేది ఈ భక్తి షట్కం అనే 6 అధ్యాయాలలో తత్ పరబ్రహ్మ గురించి తెలుసుకుంటున్నాం. అసి అనేది తర్వాత తెలుసుకుంటాం. చాలా చక్కగా ఒక సీక్వెన్స్గా ఉందన్నమాట ఇది. భగవంతుడి యొక్క తత్వము తెలుసుకోవడం చాలా కష్టం అన్న విషయాన్ని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నా గురించి తెలుసుకోవడం చాలా కష్టము, ఇది కనుక తెలుసుకున్నట్టయితే నీకు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏది ఉండదు. నేను మొబైల్ ఫోన్ గురించి తెలుసుకున్నాను, ల్యాప్టాప్ గురించి తెలుసుకునేది మిగిలిపోతుంది. నాకు ల్యాప్టాప్ గురించి తెలుసుకున్నాను, ఐపాడ్ గురించి తెలుసుకోవాలి, మిగిలిపోతుంది. ఏదో ఒకటి మిగిలిపోతుంది తెలుసుకున్నా. కానీ భగవంతుడి గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినదంటూ ఏదో ఉండదు. కానీ దానికై ప్రయత్నం చేయాలి అర్జున. నా గురించి ఎవరు ప్రయత్నం చేయరు, నన్ను ఎవరు ప్రేమించరు. భక్తి అంటే ప్రేమ. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మనము పెద్దలపైన చూపించినట్టయితే గౌరవము, గురువులపైన చూపించినట్టయితే మనము వారిపైన ఆదరణ, వాళ్ళు మనపైన చూపించినట్లయితే కరుణ, ఇద్దరు మిత్రుల మధ్య అయితే స్నేహం, మనిషికి దేవుడికి మధ్య ఉన్న ప్రేమని భక్తి అంటారు. ఆ భక్తి మనకు భగవంతుడిపై ఉండాలి. భగవంతుడిని మనం ప్రేమించాలి. కానీ భగవంతుడు ఎలా ఉన్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు, ఆయన ఎవరో అసలు మనం ఏమని చెప్పి ఆయనను మనం ప్రేమిస్తాం. భగవంతుడిని ప్రేమించడం చాలా కష్టం. ఎందుకంటే భగవంతుడి రూపం తెలియదు, భగవంతుడు మనతో ఆడుకోడు. మన ఆస్తులను, మన భార్యా పిల్లలను, మన అమ్మా నాన్నను, మన సోదరులను ప్రేమించడం చాలా సులభం. కానీ భగవంతుని ప్రేమించడం చాలా కష్టం. కాబట్టి ఆ భగవంతుని ఎలా ప్రేమించాలి? భగవంతుడు అంటాడు, నా గురించి ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఎవరు ప్రయత్నం చేయడం లేదు. అలా ఎంతోమంది ప్రయత్నం చేయకుండా ఉంటే అందులో ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేస్తున్నారు 1000 మందిలో. మళ్ళీ ఆ ప్రయత్నం చేసిన వాళ్ళల్లో 1000 మందిలో ఎవడో ఒకడు మాత్రమే నా గురించి తెలుసుకోగలుగుతున్నాడు. అర్జున, నా గురించి ఈరోజు గొప్ప సీక్రెట్స్ నీకు చెప్పబోతున్నాను. ఇది తెలుసుకుంటే నీకు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉండదు అని చెప్పి భక్తిలోకి ప్రవేశపెడుతున్నాడు మనని. భక్తి మన నిత్య జీవితంలో ఎంత అవసరము, భక్తి ద్వారా జ్ఞానంలోకి ఎంత సులభంగా ప్రవేశం చెందుతాము, భక్తిలోంచి జ్ఞానంలోకి ఎలా లీనం అయిపోతాము
అన్న విషయాన్ని భగవంతుడు చాలా చక్కగా చెబుతూ నన్ను ఎందుకు ప్రేమించాలి, మీరు ఎందుకు ప్రేమించాలో తెలుసా, తెలుసుకోండి. కంప్యూటర్ ఉంది, పవర్ ప్లగ్ పెట్టలేదు. మీ దగ్గర కంప్యూటర్ ఉంది, దానికి కనెక్ట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, మీకు కంప్యూటర్ ఉంది, మౌస్ ఉంది, కీబోర్డు ఉంది, తర్వాత స్క్రీన్ ఉంది, అన్నీ ఉన్నాయి, హార్డ్ డిస్క్ ఉంది, లోపల రామ్ ఉంది, ర్యామ్ ఉంది, మదర్ బోర్డు ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. కానీ కంప్యూటర్ పనిచేస్తుందా, చేయడం లేదు. కంప్యూటర్ జడం. కంప్యూటర్కి మనం ప్లగ్ పెడితే కంప్యూటర్ పనిచేస్తుంది. అది చేతనం, చైతన్యవంతమైనది చేతనం. ప్లగ్ పెట్టకపోతే కంప్యూటర్ వేస్టే కదా. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే, రెండు రకాల ప్రపంచాలు ఉన్నాయి, రెండు రకాల ప్రకృతులు ఉన్నాయి. ఈ రెండు రకాల ప్రకృతిలో ఒకటి జడమైనటువంటి ప్రకృతి, ఇంకోటి చేతనవంతమైన చైతన్యవంతమైన ప్రకృతి అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. జడ ప్రకృతి అంటే మనకు కనిపించే ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 8 తత్వాలను అపర ప్రకృతి అంటారు. అంటే ఇది గొప్పది కాదు. పర అంటే గొప్పది, అపర అంటే గొప్పది కాదు, జడమైనది. వీటి లోపల చైతన్యం లేదు. ఈ పంచభూతాలలో చైతన్యం లేదు. నా మనస్సు, బుద్ధి, చిత్తంలో చైతన్యం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా శరీరం ఉంది, నాలో మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఒక వ్యక్తిలో జీవం లేని తర్వాత ఇవన్నీ ఉన్నప్పటికీ లాభం ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తం అసలు కనిపించవు కూడా, అహంకారం లాంటివి కనిపించవు కూడా. కానీ ఒక శరీరం అనేది జడమైనది, అందులోపల చైతన్యం భగవంతుడు, అది పర. అపర ప్రకృతి, పరా ప్రకృతి. ఈ అపర ప్రకృతికి పరా ప్రకృతికి రెండిటికి కూడా కారణభూతుణ్ణి నేనే అని చెబుతున్నాడు. అంటే భగవంతుడు తను ఎంత గొప్పవాన్నో చెప్తే, బాబు నువ్వు ఈ సుఖాలన్నీ ఎవరి వల్ల అనుభవిస్తున్నావో తెలుసా, మీ అమ్మా నాన్న వల్ల కాదు. మనం అమ్మా నాన్నని ప్రేమిస్తాం, వాళ్ళు అన్నీ మనకి ఇస్తున్నారని. అదేవిధంగా జనాలు అర్థం చేసుకోండి, మీకు ఇస్తున్నవన్నీ నేనే. ఈ ప్రపంచంలో మీకు అందుతున్న ప్రతి వస్తువు నా వల్లే మీకు అందుతోంది. మీ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవేవైతే ఉన్నాయో అపర ప్రకృతి. మీకు కనిపించే ప్రతి వస్తువు పంచభూతంతో తయారైనదే, కానీ అది జడము, అపరము. అది స్వభావ ప్రకృతి అని కూడా అంటారు. కానీ దీనికి విరుద్ధంగా భగవంతుడి యొక్క అసలు రూపం ఉంది, అది చైతన్యం. పవర్ ప్లగ్ పెట్టకపోతే కంప్యూటర్ ఎలాగా పనిచేయదో, ఆ చైతన్యం లేనప్పుడు ఈ జడమైనటువంటి శరీరం పనిచేయదు. ఆ చైతన్యాన్నే మనం ఏమంటామంటే పర ప్రకృతి అంటాము, స్వరూపము అని చెప్పేసి కూడా అంటామన్నమాట. అంటే ఇదేంటంటే మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సృష్టికి, ఈ లయకు నేనే కారణము అన్న విషయం కూడా తర్వాత ఆయన తెలియజేస్తున్నారు మనకు. అంటే మీరు పుట్టడానికి, మరణించడానికి, అంటే ఈ ప్లగ్ తీయడానికి, ప్లగ్ పెట్టడానికి కూడా నేనే కారణం. కాబట్టి ఆ చైతన్యానికి నేను కారణము, సృష్టికి, లయకు. మరి మధ్యలో ఉన్న స్థితికి, పుట్టుకకు, మరణానికి కారణము. మరి మధ్యలో ఉన్న లయకి ఎవరు కారణము, మధ్యలో ఉన్న స్థితికి ఎవరు కారణము? తర్వాత శ్లోకం లోపల ఆయన చెప్తున్నాడు, స్థితికి కూడా నేనే కారణము. ఎందుకంటే మీ అందరి యొక్క భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ నాకు తెలుసు. కాబట్టి సృష్టికి, స్థితికి, లయకు, పుట్టుకకు, మన మెయింటెనెన్స్కి, చావుకి, పుట్టుకకు, పోషణకు, మరణానికి, వీటన్నింటికీ నేనే కారణము అని చెబుతున్నాడు. అటువంటి పర్సన్ని మనం ఎలా ప్రేమించకుండా ఉంటాం? భగవంతుడు ఏమంటున్నాడంటే, నీ శరీరం అంతా కూడా చైతన్యవంతమైనది కాదు, నేను చైతన్యం ఇవ్వడం బట్టి నువ్వు ఆనందంగా ఉండవు. కాబట్టి ఆ ఆనంద రూపము ఇచ్చేది నేను, ఆ చైతన్యాన్ని ఇచ్చేది నేను. ఈ జడ శరీరాన్ని ఇచ్చేది కూడా నేనే, ఆ చైతన్యాన్ని ఇచ్చేది కూడా నేనే. నీ పుట్టుకకు, నీ పోషణకు, నీ మరణానికి కూడా కారణం నేనే. మరి ఇవన్నీ చేసిన భగవంతుని మనం ఎందుకు ప్రేమించకుండా ఉంటాం? ఆయన చెబుతాడు, నేను ఎంత ఇంపార్టెంట్ పర్సన్నో తెలుసా? ఒక దారానికి మణులు కట్టినట్టయితే, ఒక దారానికి రకరకాల మణులు కట్టేట. మనం ఆ మణులను చూస్తున్నాం, ఆ మణులన్నింటినీ చూస్తున్నాం. ఈ ప్రపంచమంతా ఆ తాడు లోపల, ఆ దారం లోపల గుచ్చబడింది. ఆ దారం నేను అంటున్నాడు. దారం తెగిందంటే ఏమవుతుంది? ఎక్కడ వాళ్ళు అక్కడ విచ్చలవిడిగా కింద పడిపోతారు. లేదు, ఒక పూస విరిగిందనుకోండి, కొత్త పూస మళ్ళీ అందులో పెడతాం. కానీ దారం అందులో ముఖ్యము. ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి ఒక్క వస్తువును కూర్చినది నేనే. ముందేమన్నాడు? సృష్టి, స్థితి, లయకు కారణం నేనే.
పాయింట్ 1. రెండోది ఏమన్నాడు? నేను ఈ ప్రపంచమంతా ఒక దగ్గరగా కూర్చి ఉంచాను అని చెబుతున్నాడు. నువ్వు చూస్తున్న ప్రతి వస్తువుని ఎలా ఎంజాయ్ చేస్తున్నావో తెలుసా? ఎలా ఆనందం పొందుతున్నావో తెలుసా? నేను ఇచ్చినటువంటి చైతన్యం వల్ల మాత్రమే నువ్వు ఆనందం చూడగలుగుతున్నావు. కానీ నేను లేకపోతే నువ్వు ఆనందంగా ఉండలేవు అని చెప్పేసి చెబుతున్నాడు భగవంతుడు. ఎలాగా? ఇప్పుడు నీరుందనుకోండి, ఆ నీరు లోపల రసం ఎవరు? ఆ నీరు లోపల టేస్ట్. ఇప్పుడు మనం చాలా ఆనందంగా ఉంది నీరు అనుకుంటాం, అది ఎవరు? ఆ నీటి లోపల ఉన్న టేస్ట్ ఎవరు? అది భగవానుడు. ఆ నీటి లోపల ఉన్నటువంటి టేస్ట్, నీళ్లు తాగగానే మనకు దాహం తీరుతుంది. ఆ శక్తిని ఇచ్చినటువంటి నీరు భగవంతుడి యొక్క స్వరూపం. ఈ భూమి ఉంది, ఈ భూమిలోంచి అద్భుతమైనటువంటి వాసన వస్తుంది. భూమి జడమైనది కానీ వాసన చైతన్యవంతమైనది. నీరు తాగుతాం, నీరు జడం, కానీ ఆ నీరు లోపల మనను దాహం తీర్చగలిగే శక్తి, మనను పోషించే శక్తి ఉంది. అది భగవంతుడు. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురు మనకు ప్రాణశక్తినిచ్చేది భగవంతుడే. సూర్యుడిలో ఉన్న శక్తి. చంద్రుడు మనకు ఔషధాలు తయారు చేయడానికి అవసరం అవుతాడన్నమాట. ఆ ఔషధాలు తయారు చేయడానికి కావలసినటువంటి చంద్రుడి శక్తి కూడా భగవంతుడిదే. మనలో ఉన్నటువంటి ఈ జీవశక్తి ఏదైతే మాట్లాడడానికి, వాసన పీల్చుకోవడానికి, చూడడానికి, వినడానికి ఇవన్నీ ఉన్నాయో, ఈ శక్తి ఏదైతే ఇస్తున్నాడో అదంతా కూడా భగవంతుడే. మనకు 3 రకాల శక్తులు ఉంటాయి ఒక మనిషిలో. ఇచ్ఛాశక్తి అంటే కోరిక, నేను ఈ పని చేయాలి. జ్ఞానశక్తి, ఆ పని చేయడానికి కావలసిన నాలెడ్జ్ నా దగ్గర ఉంది. నెక్స్ట్ క్రియాశక్తి, ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉంది. అంటే ఆ పని ఎలా చేయాలో తెలుసు కానీ నేను చేయలేను, మా ప్లంబర్నో ఫిట్టర్నో పిలిపించి చేయిస్తాను అంటాం కదా, అది క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులకు కారణభూతమైనటువంటి కామం. ఏదైతే కామాన్ని మనం తప్పుగా మాట్లాడతాం కదా, ప్రతి కామం అంటే కోరిక, ప్రతి ధర్మబద్ధమైనటువంటి కోరిక కూడా భగవంతుడే. ప్రతి విషయంలో నేను భగవంతుడు ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. తపస్సు, మునులు ఉన్నారు, వారు భగవంతుడికే తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేయగలిగే శక్తి కూడా భగవంతుడే. ఇవి మనము విభూతి యోగంలో చాలా విపులంగా తెలుసుకుంటాము. ప్రస్తుతానికి ఏంటంటే భగవంతుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి మనకు చెబుతున్నాడు. నీవు ఇవన్నీ ఎవరి వల్ల చేయగలుగుతున్నావో తెలుసా? నా వల్ల. కాబట్టి నువ్వు భక్తుడవు అవ్వాలి. నా యందే నీ మనస్సు, చిత్తము, శక్తి, ఆసక్తి అన్నీ పెట్టు. అందుకే మీరు ఒకటి ఆలోచిస్తే, ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్లో కావచ్చు, లేకపోతే చాలా వైష్ణవ దేవాలయాల్లో కావచ్చు, వాటి చాలా చోట్ల ఏం చేస్తారంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు, దేవుణ్ణి పూజిస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదని చెప్తారు. కానీ ఆ ప్రార్థన మంచి నిరంతరము, నిత్యము, భగవంతుడు తప్ప మరేదీ లేదు, దాన్ని అనన్య భక్తి అంటారు. అలా చేయాలి. అంటే ఏదో దేవుడికి పూజలు చేసేసాము, వచ్చేసాము, దీపాలు వెలిగించామని కాదు. రోజుకు గంట సేపు పూజ చేస్తే 23 గంటల పాటు నువ్వేం చేస్తున్నావు? కాబట్టి ప్రతి పనిని భక్తిగా భగవంతుడి పనిగా మార్చుకోవాలి. భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పేసి అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ప్రతి పని కూడా భగవంతుడిది. భగవంతుడికి ప్రతి విషయంలో మనం కృతజ్ఞత తెలపాలి. అదే భక్తి. ఆ భగవంతుడిని ప్రేమించడమే భక్తి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ప్రవచనాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, వినాయకుడు ఎంత గొప్పవాడో తెలుసా మీకు, మీకోసమని ఆయన ఇంత చేశాడు అని చెప్పగానే మనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే నిజంగా భగవంతుడి యొక్క మహిమలు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళంటే మనకు ఆసక్తి, ప్రేమ పెరుగుతుంది. ఆ ఆసక్తి, ప్రేమనే భక్తి. భగవంతుడు ఏమంటున్నాడంటే నేనే ఈ భక్తికి కారణం. మీలో భక్తి రావడానికి కూడా కారణం నేనే. మీలో ప్రేమ స్వరూపం పుట్టడానికి కూడా కారణం నేనే. మీ జీవుల లోపల ఉన్నటువంటి జీవాన్ని నేనే. సూర్యుల్లో ఉన్న కాంతిని నేనే. అగ్నిలో ఉన్నటువంటి తేజస్సును నేనే. వేదాలలో ఓంకారం, వేదాలలో అన్నిటికంటే ముఖ్యమైనది ఓంకారం. మీ అందరికీ తెలిసిందే. ఓంకారం అంటే ఆ ఉ మా, సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సత్వగుణము, రజస్గుణము, తమసు గుణము, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తకాలము. ఈ విధంగా మీరు ఏది తీసుకున్నా కూడా ఓంకారంలోనే లీనమవుతుంది. అందుకే ముండకోపనిషత్తులో ఏమంటారు, ఈ ఓంకారమునకు ముందు ఏమీ లేదు, ఒకవేళ ఉంటే అది కూడా ఓంకారమే. కాబట్టి ఈ ఓంకారంలోనే మన సర్వశక్తులు ఆధారపడి ఉన్నాయి. మన విద్య మొత్తము, మన శక్తి మొత్తము, మన పరమాత్మ స్వరూపము, మన బ్రహ్మస్వరూపము, ఇవన్నీ కూడా ఓంకారమే. ఆ ఉ మా.
ఈ 3 అక్షరాలతో ఉన్న దేవుడు హనుమ. అందుకే హనుమలో ఎక్కువ శక్తి ఉంది. హనుమంతుల్లో నిద్రాణమైనటువంటి చైతన్యం ఉంది. హనుమ, ఆ ఉ మ. ఈ పేర్లలో చాలా కొత్త కొత్త శక్తులు ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఓఈ అనే శక్తులు బాగా ఉన్నాయి. ఓఈ ఎగ్జాంపుల్ ఏంటి? ధోని, కోహ్లీ, మోడీ, తర్వాత రోహిత్. ఇలాగ మీరు ఏది తీసుకున్నా కూడా మళ్ళీ మీరు ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది నేపాల్లో ఓలీ. ఇలాగ మీకు ఓఈ అనే 2 అక్షరాలతో ఉన్న వాళ్ళందరికీ శక్తి ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఆ ఉ మాతో ఉన్నటువంటి శక్తి అత్యద్భుతము. ఆ వేదాలలో ఉన్న ఓంకారం కూడా నేనే. అన్నిటికంటే ముఖ్యం ఆకాశం. ఆత్మలోంచి ఆకాశం, ఆకాశంలోంచి ఇంకా వాయువు, అగ్ని, జలము, పృథివీ వచ్చాయంటారు. ఇది భాగవతం క్లాసు ఉంటుంది వచ్చే వెనస్డే, మోస్ట్ ప్రాబబ్లీ కన్ఫర్మ్ చేస్తాము. ఆ రోజు మనము చాలా డీటెయిల్గా తెలుసుకుందాం వాటిని. పంచీకరణం అని ఒకటి అంటారు. ఆ పంచీకరణం ఎలా జరుగుతుంది, మనస్సు ఎలా ఏర్పడింది, బుద్ధి ఎలా ఏర్పడింది, భగవంతుడి యొక్క అసలు స్వరూపం ఏమిటి, సృష్టి ఎలా ఏర్పడింది, భూమి, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, వీటిలో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం అప్పుడు తెలుసుకుంటాం. అయితే భగవంతుడు ఏమంటున్నా అంటే ఈ గొప్ప గొప్ప వాటిల్లో ఉండేవన్నీ కూడా నేనే. మనలో ఉన్నటువంటి పరాక్రమం, బలవంతుల్లో ఉన్నటువంటి ధర్మబద్ధమైన బలం, ఇవన్నీ కూడా భగవంతుడే. ఇంత గొప్పవాడైన భగవంతుడు ఒక గమ్మత్తుని చేశాడన్నమాట. అవే ఏంటంటే త్రిగుణాలు అని చెప్పి సత్వగుణము, రజస్సు గుణము, తమస్సు గుణాన్ని మన లోపల పెట్టాడు. ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనను భగవంతుడిని ఒకరికొకరు దూరం అయ్యేలాగా చేస్తున్నాయి. ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు భగవంతుడి నుంచి దూరం చేస్తున్నాయి. సత్వగుణము ఎప్పుడు నాకు శాంతి కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు ప్రశాంతత కావాలి. రజస్సేమో నేను ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, నాకు హోదా కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు అది. తమస్సేమో అంధకారము, అజ్ఞానము, అలసత్వము, సోమరితనము. ఇందులో మనను ప్రేరేపిస్తూ మనను భగవంతుడి వైపుకి వెళ్ళనియదు. ఈ 3 కూడా వచ్చినవి మళ్ళీ భగవంతుడి నుంచే. గమ్మతైన విషయం ఏంటంటే ఈ 3 కూడా వచ్చినవి భగవంతుడి నుంచే. భగవంతుడే ఈ 3 ఇచ్చాడు. కానీ భగవంతుణ్ణి ఈ త్రిగుణాలు ఏమీ చేయలేవు. ఎందుకంటే అవి భగవంతుల్లోంచి వచ్చాయి. ఇప్పుడు మట్టిలోంచి కుండ వచ్చింది. కుండ మట్టే, కానీ ప్రతి మట్టి కుండ కాదు. మట్టి రకరకాల వస్తువులను చేయడానికి ఉపయోగపడుతుంది. బంగారము ఆభరణాలు చేస్తుంది, కానీ ప్రతి ఆభరణాన్ని మనం బంగారము అనము. ఇది గొలుసు, ఇది అది, ఇది గాజు, ఇది చెవిపోగు అని చెప్పేసి రకరకాల పేర్లతోటి మనము పిలుస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ త్రిగుణాల వల్ల మనకు అసలైన విషయాలు తెలుసుకోలేకుండా ఉన్నాము, భగవంతుడిని గుర్తించలేకుండా ఉన్నాము. భగవంతుడు ఈ మాయలో లేడు. భగవంతుడి నుంచే త్రిగుణాలు వచ్చినప్పటికీ కూడా ఈ త్రిగుణాలు భగవంతుడిని ఏమీ చేయలేవు. అందుకే మనము భగవంతుడిని ఏమంటాము? త్రిగుణాతీతుడు, 3 గుణాలకు అతీతుడు. ఎలా 3 గుణాలకు ఆయన అతీతుడు అయ్యాడంటే, మీరు భగవంతుడికి మామూలుగా కోరికలు లేకుండా 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఒకటి సత్వగుణానికి, ఒకటి రజస్సుకి, ఒకటి తమస్సుకి. 3 సార్లు భక్తిగా దండం పెట్టుకుని భగవంతుడికి చుట్టూగా ఉన్న ఉపాలయాలన్నింటినీ దర్శించి అప్పుడు త్రిగుణాతీతుడు, త్రిగుణాలకు అతీతుడు అయినటువంటి భగవంతుడికి నమస్కారం చేస్తారు, వందనాలు అర్పిస్తారు. సో భగవంతుడు ఏమంటే నా మాయ దాటనని గ్రహించలేరు ఎవరు. పాపాత్ములు, మూఢులు, దుర్మార్గులు, వ్యసనపరులు, దుష్కర్మలు చేసేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ గొప్పతనాన్ని గుర్తించలేరు. ఎందుకంటే ఈ మాయ దాటడం సాధ్యం కాదు. నువ్వు నన్ను శరణు జొచ్చితే తప్ప ఈ మాయను దాటడం సాధ్యం కాదు. అందుకే మనకు భాగవతంలో చూసినట్టయితే సత్యోభక్తి అని ఉంటుంది. అందులోపల ఏంటంటే చాలా సులభం. సత్యోముక్తి లోపల ఏం చేస్తాడంటే భగవంతుడికే మనవన్నీ అర్పించి, భగవంతుడు నువ్వే తీసుకెళ్ళిపో, నన్ను ఎటు తీసుకెళ్తావు అని చెప్పి భగవంతుడి పైన భారం వేసి వెళ్ళిపోతారు. ఎంత సులభం తెలుసా? కర్మయోగంలో ఎన్నో కష్టపడ్డాము, ఎంతో చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేయాలి, అట్లా చేయాలి. భక్తి యోగంలో చాలా సులభం. భగవంతుడా పాలముంచినా నీదముంచినా నీదే బాధ్యత. నువ్వే నన్ను ఏం చేస్తావో చెయ్యి, నువ్వే నన్ను దగ్గర తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంటాడనమాట. కాబట్టి ఏమవుతుందంటే మనకు భగవంతుడంటే ప్రేమ కలిగితే చాలు, భగవంతుడిదే బాధ్యత అయిపోతుంది. కానీ ఇది మూఢాత్ములు దాటలేరు, తెలుసుకోలేరు అనమాట. అది ఆ తెలుసుకోలేకపోవడం వల్ల వారు ఈ మాయను దాటలేకపోతున్నారు. అది ఒక క్రమ పద్ధతిలో దాన్ని దాటవలసిందే, కానీ ఎవరు దాన్ని దాటలేకపోతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే భగవంతుడు చూస్తాడు, మీరు నన్ను ప్రేమిస్తారా లేదా.
భగవంతుని మనం ప్రేమించాలి అంటే అప్పుడు 4 రకాలుగా ప్రేమిస్తారు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటిది, అందరూ గుర్తుంచుకోవాల్సింది. 1కి 2 సార్లు వినండి, వీడియో కూడా తర్వాత చూడండి. 4 రకాల భక్తులని భగవంతుడు అఫీషియల్గా గుర్తించాడు. 4 రకాలు. ఆర్తి. ఆర్తి అంటే ఏంటి? బాధ. గజేంద్రుడు నన్ను రక్షించు భగవంతుడా అని చెప్పేసి చేస్తే అది ఆర్తి. ద్రౌపది గోవిందా ముకుందా నన్ను కాపాడు స్వామి, అది ఆర్తి. కుంతిదేవి శ్రీకృష్ణ నాకు కష్టాలు కలిగిస్తే మాత్రమే నువ్వు కనిపిస్తావు నాకు, ఆర్తి. బాధ, ఆపదలు ఉన్నప్పుడు మనము భగవంతుడిని ప్రార్థిస్తాము. వారు ఖచ్చితంగా భగవంతుడి భక్తులే. ఎందుకంటే భగవంతుడిని దృష్టిలో పెట్టుకోకపోతే వారు భగవంతుడిని పూజించలేరు, పిలవలేరు. ఆ సమయంలో భగవంతుడిని పిలవాలి అని కూడా అనిపించదు. కాబట్టి ఎవడన్నా వాడికి కష్టాలు వచ్చినప్పుడే దేవుని పూజిస్తాడు రా, వాడు భక్తుడు కాదు అని మాత్రం అనకండి. భగవంతుడు కేటగరైజ్ చేసిన ప్రకారం అతడు భక్తుడే. ఇక తర్వాత జిజ్ఞాసు అంటారు. జిజ్ఞాసు అంటే దేవుడి యొక్క లక్షణాలు ఏంటి, జ్ఞానం ఎలా ఉంటుంది, జ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మతత్వం తెలుసుకోవాలి, నేను భగవంతుడి అంశాన్ని తెలుసుకోవాలి అని సాధన చేసేవారు జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్, ప్రాక్టీస్ చేస్తారు, సాధన చేస్తారు, వాళ్ళు జిజ్ఞాసులు. తర్వాత అర్థార్థి. అర్థం అంటే డబ్బు, అర్థి అంటే కోరుకునేవాడు, డబ్బును కోరుకునేవాడు. ఇక్కడ అర్థార్థి అనేది డబ్బును కోరుకోవడం అవ్వచ్చు, లేక భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని కూడా కోరుకోవచ్చు, భగవంతుడి లక్షణాలను కూడా కోరుకోవచ్చు. కాబట్టి అర్థార్థులు అంటే కేవలము నాకు ప్రమోషన్ రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నా పిల్లలకు మంచి జరగాలి, ఇవన్నీ కోరుకుంటే కూడా అర్థార్థి కిందికే వస్తారు. అట్ ద సేమ్ టైం వారు మోక్షాన్ని కోరుకోవడం కూడా భగవంతుడి ఐశ్వర్యాన్ని కోరుకున్నట్టే, భగవంతుడిలో ఉన్న గొప్పతనాన్ని కావాలని కోరుకున్నట్టే. వాళ్ళు కూడా భక్తులే అకార్డింగ్ టు గాడ్. ఇప్పటి వరకు మనం బాధల్లో ఉన్న వాళ్ళని చూసాము. తర్వాత జిజ్ఞాసులు. జిజ్ఞాసులకు ఉదాహరణ మనం ఇందాక చెప్పుకోలేదు, అర్జునుడే జిజ్ఞాసువు, యాజ్ఞవల్కుడు, ఉద్ధవుడు, జనకుడు, వీళ్ళందరూ కూడా జిజ్ఞాసువులు. ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, కర్మయోగం పాటించినప్పటికీ కూడా ఆత్మతత్వం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జిజ్ఞాసులు. ఇక మనకు వచ్చింది అర్థార్థులు, కోరికలతో కోరుకునే వాళ్ళు. ఎగ్జాంపుల్ చేయండి, మనమంతా. బెస్ట్ ఎగ్జాంపుల్ ధ్రువుడు. నాకు రాజ్యం కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. విష్ణుమూర్తి కనిపించినా కూడా నాకు మోక్షం కావాలి అనకుండా తక్కువ సమయంలో విష్ణుమూర్తిని సాధించినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, విష్ణుమూర్తి కనిపించగానే నాకు రాజ్యం కావాలి అని అనేసాడు అన్నమాట. అది అర్థార్థి అంటారు. అర్థి. మొదటి అర్థం అంటే డబ్బు, అర్థి అంటే కోరుకునేవాడు. అర్థార్థి డబ్బును కోరుకునేవాడు, సుఖాలను కోరుకునేవాడు, భోగములను కోరుకునేవాడు. చివరివాడు జ్ఞాని. ఈ 4వ వాడు ఎవడైతే ఉన్నాడో అతడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునేవాడు. ఈరోజు మీకు ఏమన్నా పదాలు అవి అర్థం కాకపోతే కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పదాలు ఇవన్నీ మళ్ళీ 8లోను 9లోను 10లోను 11 12 13 14 గుణత్రయ విభాగ యోగం మనకు సెపరేట్గా ఉండనే ఉంది. దైవాసుర లక్షణాలు సెపరేట్గా మనకు ఉన్నాయి. పురుషోత్తముడి యొక్క భగవంతుడి యొక్క లక్షణాలు మనకు మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నాయి. భక్తుడు యొక్క లక్షణాలు ఏవైతే చెబుతున్నామో ఇవన్నీ మళ్ళీ మనం 12వ చాప్టర్లో చదువుకున్నాం. భగవంతుడి యొక్క విరాట స్వరూపాన్ని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో తెలుసుకుంటాం. భగవంతుడి యొక్క విభూతులు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, భగవంతుడి యొక్క వైభవాలు, గొప్పతనాలు. ఏది, నీటి లోపల రసాన్ని నేను, పృథ్వీ లోపల గంధాన్ని నేను, ఆకాశంలో శబ్దాన్ని నేను, జీవుల్లో జీవాన్ని నేను, ఆకాశంలో శబ్దాన్ని నేను, ఇవన్నీ చెప్పారు కదా భగవంతుడు. వాటిని విభూతులు అంటారు. ఇవన్నీ మనం మళ్ళీ 10వ అధ్యాయంలో విభూతి యోగం లోపల నేర్చుకుంటాం. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదు. మనకు అర్థం కావాల్సింది అంటే భగవంతుడు తన యొక్క వైభవాన్ని తెలియజేస్తూ తన భక్తులు ఎలా ఉంటారో క్లుప్తంగా తెలియజేస్తున్నాడు. ఆ భక్తులు 4 రకాలు. ఆర్తులు, బాధపడేవాళ్ళు, కోరికలు, ఆపదల్లో ఉన్నవారు. అర్ధార్థులు, డబ్బు కావాలి, భోగాలు కావాలి అని కోరుకునేవాళ్ళు. 3వ వాళ్ళు జిజ్ఞాసులు, అంటే జ్ఞానము సాధన చేసేవారు, కోరుకునేవాళ్ళు, మోక్ష సాధనకై ప్రయత్నించేవాళ్ళు. జ్ఞానులు, వీరు భగవంతుడి యొక్క స్వరూపము. భగవంతుడు అంటాడు, ఈ 4 కూడా నా భక్తులే, నో డౌట్ అబౌట్ ఇట్. మీకు డౌట్ ఉన్నా నాకు డౌట్ లేదు అంటాడు భగవంతుడు. కాబట్టి మీరు ఎవరిని హేళన చేయకండి. మీకు కనిపించిన వాడు కోరికలు ఉన్నప్పుడే భగవంతుడిని కోరుకుంటాడు, వాడు 10 రూపాయలు వేసి 1,00,000 రూపాయలే దేవుని కోరుకుంటాడు అనకండి. ఎందుకంటే దేవుడే కేటగరైజ్ చేశాడు అతన్ని భక్తుడుగా. ఆ భక్తి భావం లేనిదే భగవంతుని కోరిక కూడా కోరుకోలేము. అతడు సాధన చేయడం లేదేమో, సకామ కోరికలు ఉన్నాయి అతనికి, సకామ కర్మలు చేస్తున్నాడు అతను, నిష్కామ కర్మలు కాకపోవచ్చు. కానీ భగవంతుణ్ణి
ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్న ప్రతి ఒక్కడూ కూడా భక్తుడే అన్న విషయాన్ని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. కానీ ఈ జ్ఞాని నా స్వరూపుడే. ఎందుకంటే మమైవాంశో జీవలోకి అని మనం అనుకున్నాం కదా, మనం అందరము భగవంతుడు అంశలమే. ఆ విషయాన్ని జ్ఞాని తొందరగా తెలుసుకున్నాడు. ఇక మనం అందరము తెలుసుకోవడానికి కొన్ని జనవలు పడుతుంది. ఇందాక భగవంతుడు అన్నాడు కదా, 1000 మందిలో ఏ ఒక్కడు మాత్రమే ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నం చేసినటువంటి 1000 మందిలో ఏ ఒక్కడు మాత్రమో సఫలీకృతుడు అవుతాడు అని చెప్పేసి భగవంతుడు అన్నాడు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే, రకరకాల కోరికలతో కోరుకుంటే తప్పు లేదు. కానీ చాలామంది ఏంటంటే అశాశ్వతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు కోరుకుంటారు. భగవంతుడు ఎంత గొప్పవాడు, సృష్టి స్థితి లయకు మూలకారకుడు. మనలో ఉన్న శక్తి కూడా భగవంతుడే. కానీ మనం భగవంతుడు అయిపోలేదు ఇంకా. ఇప్పుడు ఒక ఉదాహరణ, అంగుళీమాల గౌతమ బుద్ధుడితో ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ లోపల అంగుళీమాల గౌతమ బుద్ధుడిని చంపేయడానికి వస్తాడనమాట. ఇప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడనమాట, ఒక్క క్షణం ఆగు, నా కోసం ఒక పని చేసి పెడతావా, ఏం చేయాలి అంటాడు. అంటే ఆ చెట్టును నరుకు అంటాడు. అంగుళీమాల ఓస్ ఇంతేనా, నరికేస్తానని చెప్పేసి వెళ్ళిపోయి నరికేస్తాడు. అప్పుడు అంగుళీమాల అంటాడు, సరే ఇప్పుడు నరికావు కదా, ఆ నరికిందాన్ని మళ్ళీ దానికి అతికించు అంటాడు. అనగానే అంగుళీమాల ఆశ్చర్యపోతాడు, అలా ఎలా పాసిబుల్ అవుతుందని. అంటే నీకు శక్తి లేనిదే ఎలా చేయగలిగావు? భగవంతుడి శక్తిని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. బతికించే శక్తి లేనప్పుడు చంపే శక్తి నీ దగ్గర లేదు. కాబట్టి భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ శక్తిని భగవంతుడి కోసము భక్తి రూపంలో మనము ఉండాలి. ఈ ఆర్తి, అర్థార్థి, జిజ్ఞాసు మనం క్రమ పద్ధతిలో ఎదుగుతాం. కానీ ఈ 4 లేని వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి భగవంతుడు అంటాడు. వాళ్ళు మూఢులు, అవివేకులు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ మాయ నుంచి బయటపడరు. నేను వేసినటువంటి ఈ మాయ నుంచి బయటపడడం చాలా కష్టము. మన జీవితమంతా మనం ప్రయత్నం చేసి ఆ మాయను పోగొట్టుకుని భగవంతుని చేరుకోవడమే భక్తి భావం. జ్ఞాన మార్గం, కర్మ మార్గం అన్నీ లీనమైపోతాయి. అన్ని మార్గాలు లక్ష్యం ఒకటే, అది మోక్షం. ఆ మోక్ష సాధనకు కావలసిన ప్రయత్నం చేయవలసింది మాత్రం మనమే ఈ 4 మార్గాలలో. కాబట్టి ఇంత గొప్పవాడైన భగవంతుడు ఇంత గొప్ప సృష్టినిచ్చాడు, బ్రహ్మాండాలను ఇచ్చాడు, మనకు కావలసిన పనులు చేయడానికి జ్ఞానము, శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇచ్చాడు. ఇంత గొప్ప భగవంతుణ్ణి మనము భగవంతుడి స్వరూపం తెలుసుకోవడం కోసం పూజించాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, కోరికల కోసం భగవంతుని పూజిస్తారు. కోరికల కోసం పూజిస్తే భగవంతుడు ఏమంటాడంటే, సరే పూజించుకో. ఇప్పుడు నేను ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యిని ఒక పని చేయమంటే చెయ్యి చేస్తుంది, కాలుని ఏదైనా పని చేయమంటే కాలు చేస్తుంది. ఎవరు చేయమంటున్నారు? నేనే చేయమంటున్నాను. నాకు వచ్చి మా అమ్మది ఒరే కాలు లేపరా అంది, కాలు లేపాను. చెయ్యి లేపరా అంది, చెయ్యి లేపాను. తల ఇటు తిప్పరా అంది, తిప్పాను. అదేవిధంగా ఈ శరీరం, భగవంతుడి శరీరం కూడా అందరూ దేవతల స్వరూపము. భగవంతుడు ఏంటి, ఏ దేవతని కనుక మనం పూజిస్తే ఆ దేవత వైపే మన శ్రద్ధ ఉండేలాగా చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం కోరికల కోసము ప్రత్యేక దేవుళ్ళని, ప్రత్యేక దేవతలని పూజిస్తాము, తప్పు లేదు. అవి తీరుతాయా లేదా అనేది మన శ్రద్ధపైన, నిష్టపైన, మన పూర్వజన్మ సుకృతాలపైన, దుష్కృతాలపైన ఆధారపడి ఉంది. కానీ అవి తీరనప్పటికీ కూడా మనము భగవంతుణ్ణి పూజిస్తాము, మనము భగవంతుణ్ణి కోరుకుంటాము. కోరుకున్నప్పుడు ఏ దేవుడినైతే మనం పూజిస్తామో ఆ దేవుడిపై మనకు శక్తి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆపద వచ్చినప్పుడు నేను నరసింహస్వామిని పూజిస్తాను. నాకు సంపద కావాలనుకున్నప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తాను. నాకు జ్ఞానం కావాలనుకున్నప్పుడు నేను దత్తాత్రేయుడిని, లేకపోతే వేదవ్యాసుని, శంకరాచార్యుడు, హయగ్రీవుడు, దక్షిణామూర్తి, శారదాదేవి, జ్ఞాన మార్గం కోసం నాకు ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. కాబట్టి మనకు ఏ దేవుడి పని, మనకు ఏ సమయంలో ఏ అవసరానికి ఏ భగవంతుడు కావాలో ఆ భగవంతుడు పైన మనకు శ్రద్ధ కలిపేలాగా ఈ విరాట స్వరూపుడు చేస్తాడు. భగవంతుడు ఒక్కడే తన శరీరంలో రకరకాల శక్తులను వివిధ దేవతలుగా మార్చి ఆ శక్తులను మనకిస్తున్నాడు. భుజాలు అంటే స్కందుడు, ఓకే, స్కంద బలం ఇస్తాడన్నమాట మనం అలా. అంతేగాని భగవంతుడు రకరకాలని కాదు. భగవంతుడు ఏమంటాడంటే, నువ్వు చిన్న చిన్న కోరికలు కోరుకుంటావు, పూర్తిగా ఆత్మతత్వం తెలుసుకోవయ్యా అంటే చెయ్యి యొక్క తత్వం తెలుసుకుంటాను, కాలు యొక్క తత్వం తెలుసుకుంటాను, ముక్కు యొక్క తత్వం తెలుసుకుంటాను అని చెప్పేసి అడుగుతున్నావు. అటువంటి వాళ్ళు అల్పబుద్ధులు. అటువంటి వారికి దైవత్వం రావడం కష్టం.
అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ అధ్యాయంలో మొదటి 7 శ్లోకాల లోపల విజ్ఞాన యోగం అంటే తన గురించి చెప్పాడు. జడ ప్రకృతి, చైతన్య ప్రకృతి గురించి భగవంతుడు మాట్లాడాడు. తర్వాత శ్లోకాలలో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు అన్నమాట. తన యొక్క విభూతుల గురించి మనకు తెలియజేశాడు. తర్వాత భగవంతుడు మనకేం తెలియజేస్తున్నాడంటే భక్తులు 4 విధాలు, ఆ భక్తులు ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేశాడు. ఇప్పుడేంటి, తనలోనే ఉన్న ఇతర దేవతలను మనం పూజిస్తే ఏమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే భగవంతుడు మనకు జ్ఞానాన్ని విజ్ఞానంగా అందించాలి. అంటే ఇవి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందాక చతుర్విధ భక్తులు అన్నారు, అందులో మనకు అనుభవపూర్వకంగా తెలిసింది కదా. ఏం తెలిసింది? చతుర్విధ భక్తుల్లో నేను ఆర్తితో కోరుకున్నాను దేవుణ్ణి, అర్థార్థి డబ్బు కోసము, ప్రమోషన్స్ కోసము, ఉద్యోగం కోసము కోరుకున్నాను, అప్పుడప్పుడు మోక్ష సాధన కోసం కూడా ప్రయత్నం చేశాను. అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్. భక్తి అనేది ప్రాక్టికల్. ఈ భక్తి అనేది ఎలా వచ్చింది అసలు? ఇటు కర్మ ఇటు జ్ఞానము రెండే ఉన్నాయి కదా, మరి భక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భక్తి యొక్క స్వభావం ఏమిటి? ఆ భక్తుల యొక్క ఇంపార్టెంట్ లక్షణాలు ఏంటి? ఆ భక్తి కనుక లేకపోతే మనకేమవుతుంది? ఈ విషయాలను భగవంతుడు మనకు తెలియజేయాలనే ఈ విజ్ఞాన యోగం నుంచి స్టార్ట్ చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి చెడ్డ లక్షణాలు ఏవైతే మన లోపల ఉన్నాయో, ద్వంద్వాలు అంటే రాగద్వేషాలు, మనము త్రివిధం నరకస్సేదం అని చెప్పేసి 16వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం కదా. కామము, క్రోధము, మోహము, లోభం లాంటి ఇవన్నీ అవి 6 యాక్చువల్గా. అందులో ముఖ్యమైనటువంటి ఈ 3 వల్ల ఏమవుతుందంటే మనం ప్రపంచంలో ఉన్న మాయను దాటడం కష్టమవుతుంది. కాబట్టి ఆ మాయను మనం ఎలా దాటాలి? ఆ మాయను దాటకపోతే మనం భగవంతుని అందుకోవడము కష్టము అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక 10 నిమిషాలు మనకు విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. అందరూ కూడా లాగౌట్ అయిపోయి మళ్ళీ ఇదే గ్రూప్లో లాగిన్ అవ్వండి. మన కాల్ కట్ అయిపోతుంది, అందుకోసం అందరూ కూడా లాగౌట్ అయిపోయి మళ్ళీ తప్పకుండా లాగిన్ అవ్వండి. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి తర్వాత మనము ప్రశ్నలకై ఉండవచ్చు. కనీసం 10-15 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. తప్పకుండా మళ్ళీ అందరూ జాయిన్ అవ్వండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలని మనము తెలుసుకోబోతున్నాం. జై శ్రీకృష్ణ. లాగౌట్ అయ్యి మళ్ళీ అందరూ కూడా లాగిన్ అవ్వండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అందరికీ. సారీ. అయితే ఇప్పుడు కర్మ ఉంది, జ్ఞానం ఉంది. మరి ఈ భక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భక్తి భావం అనేది ఏంటి అంటే ఏమైందంటే మన వేదాలలో కూడా కర్మ గురించి చెప్పారు, జ్ఞానం గురించి చెప్పారు, కానీ భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఉపాసనలు ఉన్నాయి, పూజలు, కర్మకాండలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా భక్తి అనేది మనకెక్కడా కనిపించదు. ఈ భక్తి భావం లేకపోతే జ్ఞాన సముపార్జన కష్టము. అందుకే ఇండియాలో భక్తి మూమెంట్ అని చెప్పి వచ్చిందన్నమాట. ఈ భక్తి భావన లేనప్పుడు ఈ జ్ఞాన మార్గము అత్యంత సంక్లిష్టంగా ఉండేది. అందుకే మీరు ఇస్కాన్లో చూసుకున్నా, ఇంకా వైష్ణవాచారాలలో చూసుకున్నా, మరెక్కడైనా చూసుకున్నా కూడా మీకు ఈ భక్తి భావం ఎక్కువగా కనిపిస్తుంది. సులభమైన దారి ఉన్నప్పుడు కష్టమైన దారిలో ఎందుకు వెళ్ళాలి? అంతకుముందు ఎలా ఉండేదంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు జ్ఞానం సంపాదించడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలో తెలియక హిమాలయాల్లోకి వెళ్ళిపోయి నా దేహం సత్యం కాదు, నా మనస్సు సత్యం కాదు, నేను చూసిన ప్రతిదీ సత్యం కాదు, ఈ ప్రపంచమంతా కూడా అసత్యము, ఇవన్నీ సత్యం కాదు అన్నటువంటి భ్రమలో ఉండి వాళ్ళు ఒక అరగంట సేపు ఆలోచించేవారు. మిగిలిన 23 గంటలు ఏం చేయాలి? ఇంకా రోజుకి 24 గంటలు, మిగతా సమయం అంతా ఏం చేయాలి? జ్ఞానయోగంలో ప్రత్యేక సాధనలు లేవు, ఆలోచన వివేకము తప్పలేదు, కర్మలన్నీ వదిలేసి సన్యాసులయ్యారు, చేయవలసినటువంటి బాధ్యతలు లేవు. మరి ఎలాగా? అందుకోసమని చెప్పి మధ్య మార్గంలో భక్తి వచ్చింది. భక్తి రావడం ద్వారా నిరంతరము భగవంతుడిపైన ఆసక్తి కలిగి, భగవంతుడిపైన ప్రేమ కలిగి, భగవంతుడి మార్గంలో వెళ్ళడానికి అవకాశం వచ్చి అత్యంత సులభమైన దారిలో మనము మోక్ష సాధన చేయవచ్చు. ఈ మోక్ష సాధన అనేది అంతకుముందు ఇంత సులభంగా ఉండేది కాదు. కర్మ ద్వారా జ్ఞానంలోకి వెళ్ళేవాళ్ళు. జ్ఞానంలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? అరగంట సేపు కూర్చొని నేను దేహాన్ని కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను చెట్టు కాదు, నేను కొమ్మ కాదు. తర్వాత ఏం చేయాలి? అక్కడ ఉన్న గంజాయి వేసుకుని కొంతమంది మత్తులో కూడా మునిగిపోయేవారు.
కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక భక్తి అనేది కావాలి. ఆ భక్తి అనేది ఉన్నట్టయితే వారికి ఒక క్రమశిక్షణ వస్తుంది, ఒక దగ్గర దారి వస్తుంది. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి భగవంతుడితో కనెక్షన్ పెరుగుతుంది. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ భక్తిలో ప్రవేశించాలి. కానీ మనం ఏమవుతుందంటే మన పనుల వల్ల, మన విషయాల వల్ల మనం భగవంతుడికి దగ్గర కాలేకపోతున్నాం. కాబట్టి ఏమవుతుంది, ఇటు మనము జన్మనికి మరణానికి మధ్యలో వచ్చే మృత్యువులకు, మధ్యలో వచ్చేటటువంటి వ్యాధులకు, ముసలితనాలకు, వీటన్నిటికీ బద్దులమవుతున్నాం. అయి చచ్చేదాకా చస్తున్నాం. అందుకోసమే భగవంతుడు ఏమంటాడంటే కేవలం నన్ను కోరుకోవడం ద్వారా, నిశ్చల తత్వము చేరుకోవడం ద్వారా మాత్రమే, నువ్వు నిరంతరము నా గురించి ఆలోచించడం ద్వారా మాత్రమే నువ్వు మోక్ష సాధనకి అత్యంత సులువైన దారిలో వెళ్ళగలుగుతావు. నీ మాటలో కనుక భక్తి ఉంటే అదే మంత్రం, నీ పాటలో గనక భక్తి ఉంటే అదే కీర్తన, నీ చర్చలలో గనక భక్తి ఉంటే అదే భజన, నీ ప్రయాణంలో గనక భక్తి ఉంటే అదే తీర్థయాత్ర, నీవు తాగే నీటి లోపల గనక భక్తి ఉంటే అదే తీర్థం, నీవు సేవించే ఆహారంలో గనక భక్తి ఉంటే అదే ప్రసాదం, నీ ఇంటి లోపల గనక భక్తి ఉన్నట్టయితే నీ ఇల్లే దేవాలయము, నీలోనే భక్తి ఉంటే నీవే దేవుడివి. అంటే భక్తి మనను ఎన్ని రకాలుగా మార్చవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ భగవంతుడు చాలా అద్భుతంగా ఎన్నో ఉదాహరణలతో చెప్పాడు. నన్ను మాత్రం నువ్వు సేవించు, నా యందే నిరంతరమైన భక్తి నుంచు. నువ్వు మొదట్లో ఆర్తి ఉన్నా సరే, అర్థార్థుల అయినా సరే, జిజ్ఞాసువు అయినా సరే, జ్ఞానివైనా సరే, ఎలా అయినా సరే నువ్వు ఖచ్చితంగా నన్ను చేరుకోగలవు. అలా చేరుకున్నట్టయితే నువ్వు నన్ను మృత్యువు సమయంలో కూడా నన్ను చేరుకోగలవు అంటూ ఒక చిన్న ప్రశ్నని భగవంతుడు మనకి ఇక్కడ వదిలేశాడు. ఆది భూతము, ఆది దైవము, అధియజ్ఞము అయినటువంటి నన్ను మృత్యు సమయంలో అయినా చేరుకోగలవు అని చెప్పేసి ఆపేశాడు. అనగానే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? ఆది భూతం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, అధియజ్ఞం అంటే ఏంటి అనే క్వశ్చన్స్ వస్తాయి కదా. ఆ క్వశ్చన్స్కి జవాబు చెప్పాలంటే భగవంతుడు తర్వాత అధ్యాయంలోకి రమ్మంటున్నాడు. అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం 5వ అధ్యాయంలోంచి 6వ అధ్యాయంలోకి వచ్చే ముందు కొన్ని ప్రశ్నలు వదిలాడు భగవంతుడు. మళ్ళీ అర్జునుడు అడుగుతాడు ఇదేంటి అని. అదేవిధంగా 6వ అధ్యాయంలో ధ్యానం గురించి మాట్లాడుతూ చివరిగా ఏం చెప్పాడు? నా యందు మనస్సు ఉంచు అన్నాడు. నా యందు ఎందుకు మనస్సు ఉంచాలి అనేది మళ్ళీ భగవంతుడు ఇందులోకి వచ్చేసేసి మళ్ళీ మొత్తం భక్తి మార్గాన్ని మనకు చూపించగలుగుతున్నాడు. ఈ భక్తి మార్గంలో భగవంతుడు మనకు గొప్ప గొప్ప విషయాలు అందిస్తూ ఈ సృష్టికి మొత్తము కారణము నేను ముందు అవ్యక్తం ఉన్నటువంటి నేను మీ అందరినీ ఉద్ధరించడం కోసమై విరాట స్వరూపాన్ని ఎత్తాను. భగవంతుడు స్వరూపం ఎత్తవచ్చు, కానీ స్వరూపమే భగవంతుడు కాదు. కాబట్టి భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. కాబట్టి భగవంతుని ఏ స్వరూపంలో మనం చూస్తాము? భగవంతుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తిమంతుడను, ఒమ్నిపొటెన్షియల్, సర్వజ్ఞుడను, ఆమ్నిషియంట్, అన్ని విషయాలు నాకు తెలుసు. భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలం ఇవన్నీ నాకు తెలుసు. సర్వవ్యాపకత ఉన్నవాణ్ణి, ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను. అవ్యక్తం, ముందు ప్రపంచమంతా అవ్యక్తం, ఏమీ కనిపించేది కాదు. తర్వాత భగవంతుడు తనంతను మేనిఫెస్ట్ చేసుకున్నాడు, అంటే వ్యక్తపరుచుకున్నాడు. ఆ వ్యక్తపరుచుకున్నప్పుడు ఈ రూపం వచ్చిందన్నమాట భగవంతుడికి. మనకు తెలుసుకుంటున్నటువంటి సహస్ర పూర్ష, సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత అనుకుంటూ మనకు పురుష సూక్తంలోకి వచ్చేస్తాం. అంటే నాసదీయ సూక్తం అని సృష్టికి ముందు ఉండేది, సృష్టి తర్వాత పురుష సూక్తం వచ్చింది. పురుష సూక్తంలో భగవంతుడు రూపము లేని దగ్గర నుంచి రూపంలోకి దిగి తన శరీరాన్ని, ప్రతి అవయవాన్ని మనకు ఉపయోగపడేలాగా చేసి మనందరినీ సృష్టించి మనందరికీ అడ్డంగా ఒక మాయను పెట్టాడు. తనకు దేవుడికి మధ్య ఒక కర్టెన్ వేశాడు. ఆ కర్టెన్ దాటడమే మన ధర్మము. ఆ కర్టెన్ దాటడానికి అత్యంత సులభమైనటువంటిది భక్తి. ఈ భక్తి ముందు ఆపదలు, అంటే దేవుళ్ళు 3 రకాలు అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. మూర్తులు, దేవుడి యొక్క రూపాలు 3 రకాలు. అవేంటంటే రుద్రమూర్తులు. ఈ రుద్రమూర్తులు అనేవి ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా వీరభద్రుడు, నరసింహస్వామి,
వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క స్వరూపము. ఆపదలు కలిగినప్పుడు వారిని మనము ప్రార్థించాలి. తర్వాత భోగమూర్తులు. భోగమూర్తులు అంటే ఎవరు? మనకు సుఖాలు కలిగించేది. రామ పరివారం, శివ పరివారం, ఇలా చక్కగా అందరూ దేవతలందరూ మనల్ని దీవిస్తూ, ఇక్కడి నుంచి డబ్బులు పడేస్తూ, ఇక్కడి నుంచి అభయమిస్తూ వచ్చేవన్నీ కూడా భోగమూర్తులు అంటారు. ఇవన్నీ కాక చివరగా ఏంటి? యోగమూర్తులు. అంటే ఎవరైతే ఇవన్నీ అక్కర్లేదు, నాకు జ్ఞానమే కావాలి, ఎందుకంటే జ్ఞానమే నాకు అన్నిటికంటే గొప్పదని తెలిసినటువంటి జ్ఞానులు ఇందాక ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానయోగులైనటువంటి దక్షిణామూర్తిని, హయగ్రీవుణ్ణి, శ్యామలాదేవి, శారదాదేవి వీళ్ళందరినీ ప్రార్థించి పూజిస్తారు. మనం సరస్వతి నమస్తుభ్యం చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం కదా, అదేవిధంగా ఇప్పటికీ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం జ్ఞాన మార్గంలో ఉన్నాము. మనని దేవుడు సరైన దర్శకత్వం తీసుకెళ్ళాలి, దర్శకత్వం చేయాలి, మార్గనిర్దేశన చేయాలి. కాబట్టి ఆ మార్గంలో మనము వెళ్ళాలి అన్నప్పుడు భగవంతుడు మనకు తప్పకుండా కూడా శక్తిని ప్రసాదించాలి. ఆ శక్తి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పేసి తెలుసుకున్నాము. భక్తి నవ విధాలు. ఇది కాక నారదుడు చెప్పిన భక్తి సూత్రాలు చూసినట్టయితే అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని రకాలుగా మనం దేవుణ్ణి పూజించవచ్చా అని. మహాత్ములను కలవడం కూడా భక్తి అంటాడు ఆయన. నారద భక్తి సూత్రాల్లో ఒక ప్రశ్న అడుగుతారు ఒకళ్ళు, మరి అందరూ గనక దేవుళ్ళ స్వరూపమే అయితే మరి ఒకళ్ళతో మంచిగా ఉండి నేను ఒకళ్ళతో చెడ్డగా ఉండి ఎలా ఉండాలి? మీరు తప్పు మాట మాట్లాడుతున్నారు, అందరిలో దేవుడు ఉన్నాడు. మరి అలాంటప్పుడు నేను కొంతమందిని చెడ్డ వాళ్ళని దూరంగా ఉంచుతాను, కొంతమందిని మంచి వాళ్ళని దగ్గరగా ఉంచుతాను అంటే దానికి జవాబు ఏంటంటే, నీళ్లు దాహం తీరుస్తాయి, అలానే ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగేస్తామా? తాగము. ముందు వాటిని పరిశుద్ధం చేసుకుంటాము. కాబట్టి భక్తితో, సాధనతో మనం పరిశుద్ధం చేసుకోవాలి. దీనికోసం భగవంతుడు మనకు 9 రకాల మార్గాలను అందించాడు. ఇలా వినడం కూడా పుణ్యమే. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలాగ ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా భగవంతుడిపైన భక్తి ద్వారా మనము మన మార్గాన్ని చేరుకోవచ్చు. భగవంతుని పూజించినప్పుడు మనుషులందరూ సమానమే, సర్వభూత హితేరదా అని చెప్పి అదంతా మనకు అప్పుడు తెలుస్తుంది. అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు మనం ఎవరికి చెడు చేయగలము? అన్ని చోట్ల భగవంతుడే కనిపించాలి. మనం గత అధ్యాయంలో ఒక ఉదాహరణ కూడా తీసుకున్నాం. అదేంటంటే భగవంతుడు అంటాడు వెలుతురు అంటే ఏంటి అని. అంటే నాకు స్త్రీ పురుషుడు ఆ భేదాలు తెలిపేది నాకు వెలుతురు అని చెప్పి ఒక శిష్యుడు చెప్తాడు. చెప్తేప్పుడు గురువు అంటాడు, లేదు, స్త్రీని చూసినా పరబ్రహ్మ జ్ఞాపకం రావాలి, పురుషుణ్ణి చూసినా పరబ్రహ్మ మాత్రమే జ్ఞాపకం రావాలి, అప్పుడే అది వెలుతురు అని చెప్పేసి చెప్తాడు. దానికి భక్తి సాధన ఎంతో అవసరము. కాబట్టి మనము భగవంతుడు ఏదైతే మనను ప్రశ్నతో వదిలేశాడో ఆ అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అనే ప్రశ్న దగ్గర మనం కూడా ఆపేసి వచ్చే అధ్యాయంలో దాని వివరణ తెలుసుకుంటాం. తర్వాత మళ్ళీ కొన్ని అధ్యాయాలు ఇలా తెలుసుకుంటూ చివరికి వెళ్ళిన తర్వాత భగవంతుడు గొప్పవాడని అర్జునుడు ఒప్పుకుంటాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి భగవంతుడిని, నాకు ఏమనుకోకు, ప్లీజ్ డోంట్ మైండ్, ఒకసారి నీ రూపం చూపించు అంటాడు. అప్పుడు భగవంతుడు తన విరాట రూపం చూపించేస్తాడు. అర్జునుడికి స్పెషల్ ఐస్ ఇస్తాడనమాట. ఇచ్చేసి విరాట రూపం చూపిస్తారు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఇంత రూపం అనేది, అందరినీ నువ్వే చంపేశావు, నేను చేయవలసిన డ్యూటీ కూడా ఏం లేదు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, సైంధవుడు అందరూ చనిపోయి కనిపిస్తున్నారు, నేను చేయవలసింది ఏముంది, ఇంకా ఏమీ లేదు అంటే భగవంతుడు అంటాడు, అవును నువ్వు నిమిత్త మాత్రుడవే, కానీ బాణం వేయవలసిన బాధ్యత నీ పైన ఉంది కాబట్టి వేయాలి అని చెప్పి చెబుతాడు. అప్పుడు అర్జునుడు పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోయి 12వ అధ్యాయంలో భక్తి యోగంలో మనకు భక్తుల లక్షణాలు, భక్తుడు ఎలా ఉండాలి అవన్నీ కూడా మనకు తెలియజేస్తారు. భక్తిని ఏ విధంగా సాధించాలి, భక్తి యొక్క అభ్యాసం గురించి భక్తి యోగం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. మనం కర్మ షట్కము పూర్తి చేసుకుని భక్తి షట్కంలోకి వచ్చాము. కర్మలో చేస్తూ అందులో భక్తిని కూడా జోడించినట్టయితే ఫలితాలు ఫాస్ట్గా వస్తాయి, సులభతరంగా వస్తాయి. కాబట్టి భగవంతుడు అంటే నిరంతరమైనటువంటి మనకు ఇది ఉండాలి, ఏమంటారు, ప్రేమ కలగాలి, నిరంతరము భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడిని విస్మరించకూడదు, ప్రతి పని భగవంతుడి యొక్క ఆజ్ఞ వల్లే జరుగుతుంది అన్న భావన ఉంచుకోవాలి. అది జరిగినా జరగకపోయినా, ఎందుకంటే మానవుడికి ఫ్రీ విల్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా భగవంతుడు నువ్వు ఏదిస్తే అది నాకు చాలు అనే ప్రసాద భావన ఉంటూ శరణాగతి సాధిస్తూ భక్తి ద్వారంలో, భక్తి మార్గంలో మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన మార్గము సుగమమవుతుంది.
తర్వాత విషయాలు మనము 8వ అధ్యాయం లోపల తెలుసుకుందాము. అత్యంత గొప్ప అధ్యాయము. మళ్ళీ ఎప్పుడు నాకు తెలుసు ప్రతి అధ్యాయంలో ఇదే మాట అంటాను. మొన్న చెప్పినట్టుగా గంగా ఉంది. గంగా ఎక్కడో గౌముఖ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మానస సరోవర్లో కూడా ఉంటుంది. ఆ నీరు అలా అలా వెళ్తూ రకరకాల స్థలాలకు వెళ్తుంది. అన్ని చోట్ల గంగ పవిత్రమే కదా. ఎక్కడ గంగా ఘాట్ కనిపిస్తే అక్కడ దిగి స్నానం చేస్తాం. అదేవిధంగా 18 అధ్యాయాలు, 18 క్లైమాక్స్లు, 18 బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్తో భగవంతుడు ఆపుతాడు. కాబట్టి 18 అధ్యాయాలు కూడా గొప్పవే. ప్రతి అధ్యాయము ఒక కొత్త విషయాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని మనము తెలుసుకుని భక్తి అనేటటువంటి భావనలో నిరంతరము మనము మునగాలని, భక్తిని మనము అలవాటు చేసుకోవాలని. భక్తి అంటే కోరికలతో మొదలెట్టి కోరికల నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ జ్ఞానాన్ని కోరుకునే స్థాయికి మనం చేరుకోవాలని, చిన్న చిన్నగా మనకు కనిపించిన వాళ్ళని భక్తులుగా కారు అని చెప్పి వాళ్ళని ద్వేషించకుండా, వాళ్ళని అవమానము హేళన చేయకుండా ఉండాలి. ఎందుకంటే భగవంతుడే చెప్పాడు ఇవన్నీ నేను అని చెప్పి. కాబట్టి ఆ 4 విధాల భక్తులలో మనం ఎక్కడున్నామో తెలుసుకున్నాము. అక్కడి నుంచి ఒక్కొక్క స్థాయికి ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తామని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రశ్న ఉత్తరాలకై ఒక 10-15 నిమిషాల సమయం మనం కేటాయించుకుందాము. ఆత్మసుఖమును వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించేద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా గొప్ప అధ్యాయం ఇది. ఏం ప్రశ్నలు ఉన్నా కూడా అడగండి. ఇందులో ఎంతో సులభమైన దారి. ఇన్నాళ్ళు కర్మయోగం చెప్పి మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. ఈ అధ్యాయంతో ఏదో కొద్దిగా సూపర్ ఫాస్ట్ రికవరీ అయిందని ఆశిస్తున్నారు. చాలా సులభమైన దారి భగవంతుడి పైన భక్తి. అది మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే కొద్దిసేపు ఒక 10-15 నిమిషాల పాటు మనకు సమయం ఉన్నట్టుంది, తీసుకుందాం. జై శ్రీకృష్ణ. నమస్తే. హరి ఓం. చెప్పండమ్మా. ప్రశ్నలు ఏమీ లేవంటున్నారా మీరు? నిజమేనండి. ఆ భక్తి భావన అనేది రాకముందు చాలా కష్టంగా ఉండేది, జ్ఞాన సాధన అనేది. కానీ మన అదృష్టం ఏంటంటే ఆ భక్తి భావన వచ్చిన తర్వాత అత్యంత సులభం అయిపోయింది సాధన. కాబట్టి ఈ సులభమైన మార్గంలో వెళ్ళడంలో తప్పేముంది. నేను ముందు ఉద్యోగము మెకానికల్ ఇండస్ట్రీలో చేసేవాడిని. చేస్తుంటే నాకు ఎవరో చెప్పారు, సాఫ్ట్వేర్లోకి రావచ్చు కదా, నువ్వు మెకానికల్ ఇంజనీర్ అయితే ఏంటి, సాఫ్ట్వేర్లోకి రావచ్చు కదా, సులభం అని. ముందు నేను నమ్మలేదు. వచ్చిన తర్వాత జీవితం సులభమైంది. తొందరగా కూడా విరామం తీసుకోవడానికి అవకాశం దొరికింది జీవితంలో. కాబట్టి సులభమైన దారులు ఉన్నప్పుడు, అందులో భగవంతుడే అందించినప్పుడు అందుకోవడంలో మనం ఎందుకు వెనకాడాలి? జై శ్రీకృష్ణ. అదే అవును, మీది క్వాలిటీ బాగాలేదు. అవును, వాయిస్ క్వాలిటీ బాగాలేదు. కాబట్టి అదే భగవంతుడు మనకు సులభంగా అందించాడు మార్గము. భగవంతుడు ఈ మార్గాన్ని. నన్ను గురువుగారు అనకండి, శ్రీనివాస్ అంటే చాలు. నాకు గురుగారు పెద్ద మాట. నేను ప్రవచనకర్తని కాదు, మీ అందరికీ తెలుసు కదా. నేను తెలిసిన విషయాలని 10 మందికి చెప్పడమే నా ప్రయత్నము. చాలా అయ్యో, థ్యాంక్స్ అండి, అంత మాట కాదు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే ఒక్కసారి
ఏ విషయంలో అయినా. ఇవాళ మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాము. ముందు జ్ఞానయోగం గురించి భగవంతుడు చెప్పడము, తర్వాత భక్తుల యొక్క స్వరూపాల గురించి తెలుసుకున్నాము, భగవంతుడి యొక్క వ్యాప్తి గురించి తెలుసుకున్నాము, ఇతర దేవతలను పూజించడం గురించి మనము తెలుసుకున్నాము. అంటే ఒకే భగవంతుడిలోని అనేక రూపాల గురించి తెలుసుకున్నాము. ఆ భగవంతుడిని కనుక గుర్తించినట్టయితే మనకి చాలా క్లుప్తంగా సింపుల్ గా అర్థమయ్యేట్టుగా క్లియర్ గా అలా ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇంకా ఎవరికైనా ఏదన్నా ప్రశ్న ఉంటే, ఏదన్నా విషయంలో ఇంకా కాస్త క్లారిటీ కావాలంటే ఎవరికైనా ఒక్కసారి, ఎందుకంటే చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. ఇక్కడి నుంచి అన్నీ సులభంగా ఉంటాయి. మొత్తం నెక్స్ట్ 5 అధ్యాయాలు కూడా అద్భుతమైన భగవంతుడి యొక్క మహిమను తెలియజేస్తూ ఉంటాయి. ఒకటిని మించి ఒకటి అనమాట. నాకు కర్మయోగం చెప్పేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యా నేను, ఎలా చెప్పాలి అని ఉదాహరణలు పోగు చేసుకోవడానికే నాకు కష్టమైంది. ఇది చాలా సులభం అన్నమాట, చెబుతూ వెళ్ళిపోవచ్చు, అంత సులభం. కాబట్టి ఇంకెవరైనా ఏ ప్రశ్నలున్నా అడగవచ్చు ఈ అధ్యాయానికి సంబంధించి. జై శ్రీకృష్ణ మేడం. నాకు మామూలుగా ఇప్పుడు ఇవన్నీ వింటున్నాము. ఇప్పుడు మనం తామరాకు మీద నీటి పొట్టులాగా ఉండాలి అని అనుకుంటున్నాము. కానీ ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మన మనసు తెలియకుండా స్పందిస్తుంది కదా. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది నా ప్రశ్న గురుగారు. అవును, అంటే అది ఒక పట్టాన పోదండి. ఎందుకంటే మనము ఉప్పు కారం తింటూ ఉన్నంత వరకు, మనము ప్రాపంచిక విషయాలకు దగ్గరగా ఉన్నంత వరకు, మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నంత వరకు, మనము ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తున్నంత వరకు పూర్తిగా పోవడము కష్టం. కాకపోతే ఒక క్షణం బాధపడ్డా రెండవ క్షణంలో రికవర్ కావాలి. మనం ఇంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాము, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ బాధలోంచి ఎంత తొందరగా బయటికి వస్తాము. ఏం చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇది నాకు భగవంతుడే కల్పించాడు, ఈ కష్టాన్ని, ఈ బాధను నాకు భగవంతుడే కల్పించాడు, నా పాపము ఈ రూపంలో కరిగిపోతుంది అంటే, ఇలా ఆలోచన ద్వారా వివేకం అనే ఖడ్గం ద్వారా మనం ఈ భావనలను ఖండించాలి అని చెప్పి భగవంతుడు చెప్పాడు. ఆలోచన ద్వారా మాత్రమే మనము పరిణతి సాధించగలుగుతాం. ఎందుకంటే మనకు భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇవన్నీ సహజం. అర్జునుడు అన్నీ విని 6వ అధ్యాయంలో ఇంపాసిబుల్ అని చెప్పేశాడు, డైరెక్ట్గా చెప్పాడు భగవంతుడికి. ఇవన్నీ నా మనస్సులోనే నిశ్చలం లేదు, నాకు దృఢంగా లేదు, నాకు శక్తి అన్నీ చెప్పినా కూడా భగవంతుడు ఒక్కటే మాట అన్నాడు, ఏంటంటే నిజమే, కానీ అభ్యాస వైరాగ్యం ద్వారా. మన వాళ్ళు మనల్ని సరిగ్గా చూడాలనుకోండి, అప్పుడు మనం ఎలా ఉండాలి? వైరాగ్య సాధన. ఇదే కదా మనం ఇన్ని పుస్తకాలలో చదివింది, నిజమే కదా, ఇది నేను ఈరోజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, ఇన్నాళ్ళు పుస్తకాలలో తెలుసుకున్న విషయాన్ని ఇవాళ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని సంతోషపడాలి. ఒక దెబ్బ పడింది అంటే, అమ్మయ్య పెద్ద దెబ్బ పడలేదు, భగవంతుడు నన్ను కాపాడాడు. ఇలాగా ప్రతి చోట భగవంతుని కనుక చూడగలిగితే నొప్పి తగ్గుతుంది. మనకు ఇంతకుముందు 2-3 క్లాసుల కింద కూడా ఒకసారి భగవంతుడి ద్వారా తమిళనాడులో మనం చూసాం కదా, ప్రత్యక్షంగా వాళ్ళు ఫిజికల్గా బాడీని డ్యామేజ్ చేసుకుని కూడా వాళ్ళు సంతోషంగా బాధని అనుభవిస్తూ వెళ్తారు. దానికి కారణం ఏంటంటే, దేహం చూడకపోతే దేవుడే కనిపిస్తాడు. ఆ పాట ఉంది కదా, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుణ్ణి మాత్రం కంటే దేహం కనరాదు. కాబట్టి ఈ కష్టాలన్నీ దేవుడిచ్చాడు, ఈ సుఖాలన్నీ దేవుడిచ్చాడు అని ప్రతిదీ దేవుడి మీదకి తోసేసేయడమే సింపులెస్ట్ వే. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, చాలా వరకు మన స్వయంకృతాలే ఉంటాయి. స్వయంకృతాలు ఉన్నప్పటికీ కూడా, ఓకే భగవంతుడు నన్ను బాధపడమన్నాడు, బాధపడతాను, ఓకే భగవంతుడు సుఖపడమంటావా, సుఖపడతాను. దేవాలయంకి వెళ్ళినప్పుడు నాకు పులిహార ఇవ్వచ్చు, వాడు కట్టు పొంగలి ఇవ్వచ్చు, లేకపోతే ప్రసాదం అసలు ఏమీ ఇవ్వకుండా బయటికి పంపించవచ్చు. కానీ ఏది ఇస్తే అది సంతోషంగా, తీర్థమే సంతోషంగా తీసుకుని బయటకు వస్తాం. కొన్ని దేవాలయాల్లో తీర్థం కూడా ఇవ్వరు, ఇంత గంధం చేతిలో పెట్టి పంపించేస్తారు, నోట్లోకి ఏది వెళ్ళదు, అయినా కూడా మనం సంతోషంగా బయటకు వస్తాం. దానికి కారణం ఏంటంటే, అక్కడ మనం ఏది ఆశించము. అలాగే ఈ ప్రపంచం నుంచి ఏమీ ఆశించకపోతే మనకు బాధ తగ్గే సమయం, బాధపడే సమయం తగ్గుతుంది. బాధపడము అని నేను చెప్పను, ఎందుకంటే నేను ఆచరించలేనది, ఇప్పటివరకు నా వల్లే కాలేదు కాబట్టి అది చెప్పలేను. కానీ ఆ ఇంటెన్సిటీ తగ్గించుకోగలము, ఆ బాధ యొక్క తీవ్రతని తగ్గించుకోగలము, ఆ బాధపడే సమయాన్ని తగ్గించుకోగలము. 2 రోజులు బాధపడేది 2 క్షణాలు బాధపడి రికవర్ కావచ్చు. అంత మాత్రం సాధన చేద్దాం, అంత మాత్రం సాధన చేయవచ్చు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.
చెప్పారు, భగవంతుడు చెప్పారు అన్నప్పుడు అర్థార్థితో ఆయన్ని పూజించి ఏ ఇంటినైనా కొల్లగొట్టడం లేదా ఎవరినైనా గాయపరిచి వాళ్ళ సొమ్ముని దోచుకోవాలనుకోవడం అది చేసినా కూడా అది సకామ కర్మ అయిపోతుంది. కాదు కదా, భగవంతుడు మొదటి నుంచి కూడా ధర్మబద్ధమైన అనే మాట మొదటి నుంచి కూడా చెబుతున్నాడు. కాబట్టి ఏదైతే ధర్మబద్ధమైన ఇప్పుడు నాకు ప్రమోషన్ రావాలి, అది ధర్మబద్ధమైన కోరిక అనుకోండి, తప్పకుండా తీరుతుంది, లేకపోతే తీరదు. అంటే వేరే వాడికి లాస్ చేసి నాకు కావాలి అనుకున్నప్పుడు అది ఆ కోరికలోనే దోషం ఉంది. దోషరహితమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను కోరుకోవాలి. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు, ధ్రువుడు రాజ్యం కోరుకోవడానికి కారణం ఏంటి? ఆయనని పిన్ని తోసేసింది కాబట్టి తనకు ఏదైతే రావాలో ధర్మబద్ధమైనది అది తప్పకుండా తను చేశాడు. అందుకోసం అని చెప్పేసి ఏదైతే మనకు ధర్మబద్ధంగా రావాలో పరిస్థితుల ప్రభావం వల్ల, ప్రారబ్ధ ప్రభావం వల్ల మనకు రాదో, అప్పుడు భగవంతుని ప్రార్థించుకోవడం ద్వారా ఆ ఆటంకాలను తొలగించుకోవచ్చు. నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను ఇంతకుముందు. ఏంటంటే పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం అనుభవించాలి అని మనం కర్మ సిద్ధాంతంలో తెలుసుకున్నాం. చాలా చక్కటి ప్రశ్న అడిగారు, ఎందుకంటే చాలా చక్కటి జవాబు రాబోతోంది. కర్మ సిద్ధాంతం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏమన్నామంటే చేసిన ప్రతి మంచి పనిని, చేసిన ప్రతి చెడ్డ పనిని అనుభవించాల్సిందే. నవ్వుతూ చేస్తున్న పాపాలను ఏడుస్తూ అనుభవించాలి అని కర్మ సిద్ధాంతంలో చెప్పాను. అయితే భక్తి సిద్ధాంతానికి వచ్చేసరికి కొద్ది తేడా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. పుణ్యానికి పుణ్యమే, పాపానికి పాపమే కర్మలో. దీనికి ఇది అనుభవించాలి, దీనికి ఇది అనుభవించాలి. నా దగ్గర 1,00,000 రూపాయల పుణ్యం ఉంది, 1,00,000 రూపాయల పాపం ఉంది. సో నెట్ ఎఫెక్ట్ 0 కాదు. ఈ 1,00,000కి 1,00,000 అనుభవించాలి, ఈ 1,00,000కి 1,00,000 అనుభవించాలి కర్మ సిద్ధాంతంలో. భక్తి సిద్ధాంతంలో అది కాదు. భక్తి సిద్ధాంతంలో ఏంటంటే పుణ్యము ద్వారా పాపము పోగొట్టుకోవచ్చు. ఈ అధ్యాయంలోనే భగవంతుడు చెప్పాడు, పుణ్యమైన పనుల ద్వారా పాపములను పోగొట్టుకోవచ్చు. అంటే పుణ్యం అంటే మంచి పనులే కదా. కాబట్టి మన కోరికలు కూడా ధర్మబద్ధమైనవే ఉండాలి. ఎప్పుడైతే మన కోరికలు ధర్మబద్ధమైనవి ఉంటాయో అప్పుడు భగవంతుని ప్రార్థించడంలో తప్పు లేదు. కానీ ఏదైతే చెడు పని చేస్తామో అది కర్మ సిద్ధాంతంతో కానీ, భక్తి సిద్ధాంతంతో కానీ, ఏ సిద్ధాంతంతో అయినప్పటికీ కూడా అది భగవంతుడికి వ్యతిరేకమే. వారు భక్తులు కాదు. భగవంతుడిని మనకు దీనికి ఒక ఇది ఉంది, ధర్మార్జితం న్యాయ ఏదో ఉందండి, నేను మర్చిపోయాను ఆ టర్ము. భగవంతుడికి మనం సమర్పించేవి ధర్మంగా సంపాదించింది ఉండాలి, న్యాయంగా ఆర్జితం ఏదో ఉంది, నేను అది మర్చిపోయాను. ధర్మం, న్యాయం అనేవి వస్తాయన్నమాట అందులో. అవి మాత్రమే మనం భగవంతుడికి సమర్పించాలి. నేను ఒక బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీని తీసుకెళ్ళి దేవుడికి ఇస్తే నాకు పుణ్యం రాదు. ఎందుకంటే అది మంచి పని కాదు. ఆ డబ్బు వల్ల మంచి జరగచ్చు, కానీ ఎప్పుడు చెడు అనేది మంచిని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే దుష్టులకు దూరంగా ఉండాలనేది. చెడు వల్ల మంచికి కూడా ఇంపాక్ట్ వస్తుంది. మనం ఇంతకుముందు శంఖం ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఆ శంఖంలో 2 చీమలు కుట్టినందుకు నేను ఆ శంఖాన్ని నీళ్ళలో పడేశాను. ఆ శంఖంలో నన్ను కుట్టని చీమలు ఒక 100 ఉన్నాయి. కానీ ఆ కుట్టని చీమల యొక్క పాపం ఏంటంటే ఈ కుట్టిన చీమలకు దగ్గరగా ఉండడం. అంటే దుష్టులకు దగ్గరగా తిరిగితే ఆ దుష్టుల లక్షణాలు కూడా మనలో వస్తాయి. కాబట్టి కష్టమైనా సరే దుష్టులను తొలగించుకోవాలి, చెడ్డ పనులను తొలగించుకోవాలి, దుర్వ్యసనాలను తొలగించుకోవాలి. భగవంతుడు చాలాసార్లు చెబుతాడు. ఇందులోపల చెడ్డ పనులు చేసే వాళ్ళని భగవంతుడు పూర్తిగా గర్హిస్తాడు ఈ అధ్యాయంలో. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి అర్థార్థులు మాత్రమే అన్న అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. జై శ్రీకృష్ణ. ఇంకా ప్రశ్నలు ఏమీ లేనట్టున్నాయండి. మరోసారి చాలా సంతోషము. ఒక్కసారి అధ్యాయం సమ్మరీ మనం జాగ్రత్తగా ఆలోచించండి. పాత అధ్యాయం వరకు మనము కర్మ చేశాము, ధ్యానం చేశాము. ఇక్కడి నుంచి మన ధ్యానంలో భగవంతుని నిలుపుకుంటూ మనము కోరికలు కోరుకునేటట్టయితే కొద్దిగా కోరికలు కోరని స్థాయి నుంచి జిజ్ఞాసు స్థాయికి, జిజ్ఞాసు స్థాయి నుంచి జ్ఞాన స్థాయికి చేరుకోవాలి. భగవంతుడే ఏమన్నాడంటే వేలాది మందిలో ఏ ఒక్కడో ఇటువంటి సాధన చేస్తాడు. ఆ సాధన చేసిన వారిలో ఏ ఒక్కడో నా అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. నా అసలైన స్వరూపం ఇది.
అని చెప్పి భగవంతుడు ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటటువంటి ఈ లక్షణాలతో జడ చైతన్యము, జడము, నేనిచ్చేటటువంటి చైతన్యము, జడము ప్లస్ చైతన్యము, జడ ప్రకృతి ప్లస్ చైతన్యవంతమైన ప్రకృతి రెండు కలిసినప్పుడే మనం చూస్తున్నటువంటి సృష్టి. దీనికి ఎదురుగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి అంశం మనం తెలుసుకోవాలి అంటే భగవంతుడే మనకిచ్చిన మాయలోంచి బయటికి రావాలి. ఆ మాయను కనుక భగవంతుడు పెట్టకపోతే మనం భగవంతుడు స్వరూపులం అయ్యేవారము. కానీ ఆ మాయ పెట్టడం ద్వారా భగవంతుడు మనను తనకు దూరం చేశాడు. కానీ మనము భగవంతుడికి ఎప్పుడూ దూరంగా లేము, ఎప్పుడూ భగవంతుడికి దగ్గరగానే ఉన్నాము. మనము మొన్న చదువుకున్న ఉదాహరణలో కూడా ఉప్పు ఎప్పుడైతే సముద్రానికి దూరం అయిపోతుందో అప్పుడే ఆ ఉప్పు ఎన్నో దెబ్బలు తింటుందని దాన్ని కూరలలో వేస్తారు, వేడి చేస్తారు, దాన్ని రకరకాల కెమికల్స్ కలుపుతారు, ఉన్న కొన్ని లక్షణాలను తీసేస్తారు. ఎందుకు? సముద్రం నుంచి వేరుపడింది. కాబట్టి అలా వేరుపడకూడదు. మనము భగవంతుడికి దగ్గరగా ఉండాలి ఎప్పుడు అన్నటువంటి భావనని ఈ భక్తి చేస్తూ అలా చెయ్యని వాళ్ళందరినీ మూఢులు అని చెప్పేసి ఈ అధ్యాయం చెప్పింది. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనిలో ఇందాక అనుకున్నట్టుగా మన మాటలో భక్తి, మన పాటలో భక్తి, మన ఇంటిలో భక్తి ఉంటే మన ఇల్లే దేవాలయము, మనలో భక్తి ఉంటే మనమే దేవుళ్ళము. దైవ స్వరూపం అవడం అనేది మనకు మాత్రమే ఉన్న అవకాశము. ఎవ్రీ సోల్ ఈజ్ ఇండివిజువల్లీ డివైన్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబుల్ టు డిగ్ ఇట్ అవుట్. ఆ విషయాన్ని అర్థం చేసుకుని మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి అని భక్తి మార్గం మనకు తెలియజేస్తుంది. ఇంకొక నిమిషంలో ఎవరికి ఏ ప్రశ్న లేకపోతే ఈరోజు తరగతిని ముగించుకుని విజ్ఞాన యోగము అయిపోయింది. మనకు అక్షర పరబ్రహ్మ యోగంతో 8వ అధ్యాయంతో మరొక అత్యద్భుతమైన అధ్యాయంలోకి ప్రవేశిస్తామన్నమాట. ఇంకొక నిమిషం చూసి మనము ఈ మీటింగ్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మరోసారి మీ అందరికీ కూడా శ్రద్ధ ఆసక్తులతో ఆలకించినందుకు, చక్కటి ప్రశ్నలు అడిగి ఇంటరాక్టివ్ సెషన్ చేసినందుకని, భక్తి భావాన్ని ఇంకా కాస్త ఆల్రెడీ ఉన్నట్టయితే ఆ దారిలో ఇంకా కాస్త ముందుకు ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ వందనాలు అర్పిస్తూ ఈరోజు తరగతిని ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణ.